అపర్ణ అయితే రాజుతో ఇలా అంటూ ఉంటుంది. నువ్వు ఆ కావ్యని ఇంటికి తీసుకువస్తావా తీసుకురావా అని చెప్పి అడుగుతుంది. దాంతో అక్కడ ఉన్న రాజు అయితే నేను ఆ కళావతిని ఇంటికి ఎప్పటికీ తీసుకురానని చెప్పి అంటాడు. ఇంతలో పొద్దున్న లేచి చూడగానే ఆ అపర్ణ అయితే ఇంట్లో ఉండదు. ఇక సుభాష్ అయితే అపర్ణ కనిపించడం లేదని చెప్తాడు. దాంతో అక్కడ ఉన్న పని మనిషి అయితే అమ్మ పొద్దున్న గదులు తుడుస్తూ ఉంటే అక్కడ ఈ లెటర్ కనిపించిందమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే రుద్రాణి అయితే ఏంటి వదిన లెటర్ రాసి పెట్టి మరీ వెళ్ళిపోయిందంటే శాశ్వతంగా వెళ్ళిపోయినట్టుగా ఉంది అని చెప్పి అంటుంది. అది వినగానే రాజు సుభాష్ వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక అపర్ణ అయితే కారులో లగేజ్తో కావ్య వాళ్ళ ఇంటికి వస్తుంది. ఇక కావ్య అది చూసి ఏంటత్తయ్య మీరు లగేజ్తో మా ఇంటికి రావడం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న అపర్ణ అయితే నేను కూడా నీతో పాటు ఇక్కడే ఉంటాను శాశ్వతంగా, ఆ ఇంటికి మరి నేను వెళ్ళను, లెటర్ రాసి పెట్టి వచ్చేసానని చెప్పి అపర్ణ అంటుంది. అది వినగానే కావ్య కనకం వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.